వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్. హలో అండి, మన లైఫ్లో మీరు సరిగ్గా కనుక చెక్ చేసుకుంటే ప్రతిదీ కూడా ఈ సమాజానికి తగ్గట్టో ఈ చుట్టూ ఉన్న జనాలకు తగ్గట్టో ఉండటానికే మనం ట్రై చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం చదువుకునేటప్పుడు అదిగో అతను ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి నువ్వు కూడా ఇంజనీరింగ్ చదువు అని చెప్పి ఫోర్స్ చేస్తే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు అదిగో అతను సాఫ్ట్వేర్ చేశాడు నువ్వు కూడా సాఫ్ట్వేర్ చేయి, అలా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అదిగో మన బంధువుల్లో పలానా అతను అమెరికా వెళ్ళాడు నువ్వు కూడా అమెరికా వెళ్ళాలి, ఇలా వేరే వాళ్ళని రిఫరెన్స్గా తీసుకొని మనం చాలా విషయాల్లో మన లైఫ్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఒక రకం. ఇంకో రకం ఎలా ఉంటుందంటే సొసైటీ కోసం కూడా ఫోర్స్ఫుల్గా కొన్ని మనకి ఇష్టం లేని పనులు కూడా చేయాలి, కష్టమైన పనులు కూడా చేయాల్సి వస్తుంది. అంటే మనకి స్తోమత ఉన్నా లేకపోయినా ఒకరు టీవీ కొన్నారంటే మనం కూడా టీవీ కొంటాం, ఇంకొకరు పెద్ద టీవీ కొన్నారు అని అంటే మనం కూడా ఎంత వీలైన తొందరగా వాళ్ళని చూసి పెద్ద టీవీ కొనాలనుకోవటం. మనం అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరన్నా సొంత ఇల్లు కొన్నారు అని అంటే వాళ్ళని చూసి సొంత ఇల్లు కొనాలని అప్పులు చేసేసి సొంత ఇంట్లోకి వెళ్ళిపోవటం. ఇలా వ్యక్తులు సమాజం అనేది ప్రభావితం మన మీద చాలా ఉంటుంది. దీనివల్ల మనిషి తన కెపాసిటీకి చేరుకోగలిగినటువంటి సక్సెస్కి చేరుకోలేడు. ఎందుకంటే ఇక్కడే ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఇక్కడే సరెండర్ అయిపోతాడు. కానీ వెన్ యూ ఇగ్నోర్ దీస్ పీపుల్ అండ్ వెన్ యూ ఇగ్నోర్ దిస్ సొసైటీ, మీ ఫుల్ పొటెన్షియల్ అనేది అప్పుడు బయటకు వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక మంచి బట్టలు కట్టుకున్నాడు అనుకోండి, మంచి బట్టలు కట్టుకుంటే చూసిన వాళ్ళు కొంతమంది వీడికి బాగా వేషాలు ఎక్కువైనాయి అంటారు. అదే మీరు బాగా నలిగిపోయిన బట్టలు కట్టుకున్నారు అనుకోండి, వీడు ఎంత డబ్బులున్నా వీడు దరిద్రుడు అంటారు. మీరు బాగా అందరితో కలిసిపోయి మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడికి బాగా ఈ మధ్య వేషాలు ఎక్కువైనాయి అంటారు. మీరు అసలు మాట్లాడకుండా కూర్చున్నారు అనుకోండి, వీడికి గర్వం ఎక్కువైంది అంటారు. ఇలా లైఫ్లో మీరు ఏది చేసినా సరే పేరు పెట్టే వాళ్ళే ఉంటారు, కానీ మీ యొక్క సక్సెస్ని ఎంకరేజ్ చేసి మీ యొక్క సక్సెస్లో హెల్ప్ చేసేవాళ్ళు అనేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి యూ జస్ట్ ఇగ్నోర్ నెగిటివ్ పీపుల్. వీళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఒకరి కోసం మీరు ఏది చేయొద్దు. మీకు ఏమనిపిస్తుంది, మీరు ఏమి చేయగలరు, మీరు లైఫ్లో ఉన్న మీ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ వాడి ఎంత సక్సెస్ మీరు వెళ్ళగలరు అనేది మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఒకరు చెప్పారనో సొసైటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుందనో మీరు ఎప్పుడు కూడా ఏది చేయదు. ఎందుకంటే ఈ సొసైటీ అనేది మీరు ఏది చేసినా సరే మీకు పేరు పెట్టి నెగిటివ్గా మిమ్మల్ని వెనక్కి చూసేదే ఉండదు, కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళేది అనేది ఉండదు. సో ఇగ్నోర్ నెగిటివిటీ, ఇగ్నోర్ నెగిటివ్ పీపుల్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మనసు ఏం చెప్తుందో దాని మీదే వర్క్ చేయండి. యూ కెన్ గో లైక్ మీకు ఏది కావాలన్నా సరే మీరు అచీవ్ చేసి తీరుతారు. థ్యాంక్ యూ.